కృష్ణాష్టమి సినిమాలో అల్లు అర్జున్ నటించలేదు. కానీ ఆ సినిమా విడుదలైన బన్నీ గురించి చాలా చర్చ జరిగింది. ఈ కథను ముందు బన్నీకి చెప్పామని వెల్లడించారు దిల్ రాజు. మరి బన్నీ ఎందుకు ఈ కథను రిజెక్ట్ చేశాడో చూద్దామని ఆసక్తి చూపించారు జనాలు. తీరా సినిమా చూశాక బన్నీ సరైన నిర్ణయమే తీసుకున్నాడని అర్థమైంది. అయితే ఈ శుక్రవారం విడుదలవుతున్న ఒక్క అమ్మాయి తప్ప కథ కూడా ముందు బన్నీ దగ్గరికి వెళ్ళిందట. ఈ విషయాన్ని స్వయంగా ఆ చిత్ర బృందమే వెల్లడించింది. అయితే బన్నీ ఈ కథను తిరస్కరించలేదని, అతడికి చాలా బాగా నచ్చిందని, అయితే ఆసక్తికర మలుపులున్న ఈ కథను అనుభవం ఉన్న దర్శకుడితో చేయాలని భావించి స్టోరీ మాత్రం అడిగాడని, అయితే ఇది తన డ్రీమ్ ప్రాజెక్ట్ కావడంతో రాజసింహనే సొంతంగా దర్శకత్వం వహించాలని అందుకు ఒప్పుకోలేదని ఈ చిత్ర బృందం చెబుతోంది. కాబట్టి ఇది బన్నీ రిజెక్ట్ చేసిన స్టోరీ అనుకోకూడదన్నమాట. ఇంతకుముందు బన్నీ ఓ స్టోరీని తనకు నప్పదని భావించి మరో హీరోతో చేయించాడు. అదే భద్ర. అది సూపర్ హిట్ అయింది. మరి బన్నీకి దాటుకుని వచ్చిన ఒక్క అమ్మాయి తప్ప కృష్ణాష్టమిలా అవుతుందా? భద్రలా మంచి ఫలితాన్ని అందుకుంటుందా? వెయిట్ అండ్ సీ. ఫస్ట్ టైం చూస్తాను రా ఇలాంటి అమ్మాయిని. మనసుకు మనసు, జాలికి జాలి. ఏజ్కి ఏజ్. మదర్ తెరిసాయే మళ్ళీ పుట్టి పోలీస్ అయితే ఎలా ఉంటుందో అదే మా ఏసీపీ కృష్ణ. అయ్యో అయ్యో.